యేసునందేనే సర్వము చేయగలను నన్ను స్థిరపరచు క్రీస్తునందేనే సమస్తం చేయగలను సాధ్యము కానిది ఏదియు లేదే అన్నీ సాధ్యమే యేసులో సాధ్యము కానిది ఏదియు లేదే అన్నీ సాధ్యమే క్రీస్తులో నన్ను బలపరచు యేసునందేనే సర్వము చేయగలను నన్ను స్థిరపరచు క్రీస్తునందేనే సమస్తం చేయగలను నీతిని చీచే పాపము వేస్తే నరులను నడిపించే బంధము చీచే దాహము తీర్చ నీతిని పుట్టించే నీతిని ద్రాక్ష రసముగా మార్చెనే నీతిపై నరిచెనే నీతిని అరిచెనే నా కన్నీతిని నాట్యముగా మార్చెనే జీవజలమైన నా యేసయ్యా సాధ్యము కానిది ఏదియు లేదే అన్నీ సాధ్యమే యేసులో సాధ్యము కానిది ఏదియు లేదే అన్నీ సాధ్యమే క్రీస్తులో నన్ను బలపరచు యేసునందేనే సర్వము చేయగలను నన్ను స్థిరపరచు క్రీస్తునందేనే సమస్తం చేయగలను రేపు కొండపై మందే పొదనుంది మోషేతో మాట్లాడి బలిపీఠముపై అగ్నిని కురిపించి మహిమను కనపరిచినే శతకు మేషకు అత్యనే గోరెను అగ్నిలో ఉంది కాపారేనే తరకపు మందనుంది నరు రక్షించిన అగ్నినే చాలా నా యేసయ్యా సాధ్యము కానిది ఏదియు లేదే అన్నీ సాధ్యమే యేసులో సాధ్యము కానిది ఏదియు లేదే అన్నీ సాధ్యమే క్రీస్తులో నన్ను బలపరచు యేసునందేనే సర్వము చేయగలను నన్ను స్థిరపరచు క్రీస్తునందేనే సమస్తం చేయగలను
కెన్ ఆస్క్, దీంట్లో పెద్ద గొప్పతనం ఏముందండి, అందరిలాగానే ఈ అబ్బాయి కూడా పాడాడు కదా, సో తను ఈరోజు పాడించడానికి గల కారణం ఏంటి అని యూ కెన్ ప్రాబబ్లీ ఆస్క్. మీరందరూ షాక్ అయ్యే ఒక నిజం చెప్పనా, ఇందాక పాట పాడిన ఈ బిడ్డ పేరు జేసన్ జాన్ వెస్లీ. జేసన్ జాన్ వెస్లీ తను హైదరాబాద్లో మాసప్ ట్యాంక్ దగ్గర ఉంటాడు. తను పుట్టినప్పటి నుంచి 8 ఏళ్ల వరకు మూగవాడిగా పుట్టాడు. నోరు తెరిచి అమ్మ నాన్న అని 8 సంవత్సరాలు అమ్మ నాన్న వినలేకపోయారు ఈ బిడ్డ దగ్గర నుంచి. 8 years they were waiting for their son to call them అప్పా మమ్మ అని. 8 సంవత్సరాలు born dumb. మేము పాడే ఏ పాట కూడా యాదృచ్ఛికం కాదు. It's not accident. Everything is driven by the Holy Spirit. 8 సంవత్సరాలు మూగోడు ఒక హాస్పిటల్కి తీసుకుపోతే వాళ్ళ నాన్నగారు చిన్న రైస్ మిల్లులో కంపెనీలో మేనేజర్గా పనిచేస్తాడు. తీసుకెళ్తే డాక్టర్లు ఒక ఆపరేషన్ చేసి వాడి వోకల్ కార్డ్స్లో స్టంట్ వేస్తే తప్ప వాడు వాయిస్ తెరుచుకునేది గ్యారంటీ లేదు, 50-50 ఛాన్సెస్, దానికి దాదాపు 25 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. వాళ్ళ నాన్న అన్నారు మేమంతా వాడికి పెట్టుకోలేం, రెండవది వాడి శరీరం పైన అలాంటి కాటు పడ్డం మాకు ఇష్టం లేదు అని ఇవన్నీ ఇంటికి తీసుకొని వచ్చేసారు. 8 ఏళ్ల వయసు నుంచి 12 ఏళ్ల వయసు వరకు 4 సంవత్సరాలు ముగ్గురు సంతానం. వీడికి అక్క ఉంది, వీడికి చెల్లి ఉంది. ఈ ముగ్గురిని కూడా దేవుని యొక్క భయము భక్తిలో పెంచి వీడిపైన ప్రత్యేకంగా 8 years నుంచి 12 years వరకు వాడి తలపైన చేతులు పెట్టి తల్లిదండ్రులుగా వాళ్ళిద్దరు కూడా ప్రార్థన చేసి దేవుని అడిగారు, ప్రభువా ఈ లోకానికి అసాధ్యమైనది నీకు సాధ్యం ప్రభువా, ఒక అద్భుత కార్యం చేయి మా బిడ్డ జీవితంలో, నా కొడుకు జీవితంలో. వాడు నోరు తెరిచి మాతో మాట్లాడాలి, అంతకంటే ముందు నిన్ను స్తుతించాలయ్యా, వాడు నోరు తెరిచి వాడు నిన్ను ఆరాధించాలి అని దేవుని దగ్గర వేడుకున్నారు, అడుక్కున్నారు. 12 ఏళ్ల వయసులో ఏ మెడిసిన్ చేయలేనిది, ఏ డాక్టర్స్ చేయలేనిది, ఏ హాస్పిటల్స్ చేయలేనిది పరమ వైద్యుడైన యేసుక్రీస్తు చేశాడు. ఈరోజు జేసన్కి 18 సంవత్సరాలు. వాడికి ఇంకా మైండ్ పెరగలేదు, ఇప్పటికీ కూడా సరిగా మాట్లాడలేడు. బట్ దేవుణ్ణి ఆరాధించడానికి నిలబడితే మాత్రము నేను ఏ యొక్క పేపర్ పైన డాక్యుమెంట్ పైన రాసివ్వడానికి కూడా ఇది సిద్ధమే. పరలోకపు అనుభవము భూలోకంలో తీసుకొని వచ్చే అభిషేకము దేవుడు ఈ బిడ్డ పైన పెట్టాడు. మీకు ఒక విషయం తెలుసా, వాడికి ఇప్పటికీ చదువు రాదు. He cannot read. కానీ గ్రాంధికమైన తెలుగులో ఉన్నటువంటి పాటలు, గ్రాంధిక భాష తెలుగులో ఉన్నటువంటి పాటలు చూడకుండా దాంట్లో 10 వచనాలు ఉన్నా కూడా ఆ 10 వచనాలని కూడా ఒక్కసారి వినుట వలన ఆ విశ్వాసం వల్ల దేవుడు వాడిపైన పెట్టిన అభిషేకంతో ఈరోజు దేవాతి దేవుని ఆరాధించే ఆరాధికుడిగా దేవుడు ఆ బిడ్డను చేసుకున్నాడు. No beat, just hold the chord. యెహోవా నా మొర లాలించెను, తన దయను నన్ను ధనించెను. ఆని సరదీనా ఏను దగునా దుఆయనేదు ధ్వని గాయించి మనిపెను. యెహోవా నా మొర లాలించెను.
మహాదయను నన్ను ధరించెను. పిచ్చాచి గదమి బరగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. పిచ్చాచి గదమి బరగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేషమా ఫల విషాదముల చేసేదీచెను. ఓవనముల లాలించెను, తన మహాదయను నన్ను ధరించెను. ఏసై కొడదాం చప్పట్లు. నాట్ ఫర్ జేసన్. మ్యూజిక్ నేర్చుకునే స్కూల్కి వెళ్తే ఎగతాళి చేశారు. నోరు తెరిచి మాట్లాడలేవురా నువ్వు, యు కాంట్ ఈవెన్ స్పీక్ ఎ వర్డ్, నీకు నేను ఎలాగ నేర్పించాలని ఎగతాళి పట్టిస్తే ఏడ్చుకుంటూ వచ్చేసాడు. ఇంకో విషయం తెలుసా, ఈ రోజు వరకు తను మ్యూజిక్ నేర్చుకోలేదు. గిటార్ ప్లే చేస్తే గిటార్ సౌండ్ వస్తుంది, కానీ బ్రదర్స్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రెక్టిఫై ఇట్, బట్ ఆఫ్టర్నూన్ యూ షుడ్ మేక్ ఇట్ పాసిబుల్. అదేదో సౌండ్ వస్తుంది గిటార్కి, గిటార్ పట్టుకొని ప్లే చేస్తే ఐమ్ టెల్లింగ్ యూ, ప్రొఫెషనల్స్ మూవీలో ప్లే చేసే వాళ్ళు కూడా వీళ్ళలాగా ప్లే చేయలేరు. ఎందుకో తెలుసా? గో హెడ్. ఎందుకంటే లోకానికి అసాధ్యమైంది దేవుని బిడ్డలకు సాధ్యం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచునంటాడు దేవుడు. కాబట్టి అంత వాళ్ళ నాన్నగారు వెళ్ళి అవమానం పడలేక వాళ్ళ నాన్న వెళ్ళి బేసిక్స్ నేర్చుకొని వచ్చి వాడికి నేర్పించి, వాడికి అర్థమయ్యే భాషలో నేర్పించి, ఇప్పటికీ వాడితో మాట్లాడండి. ఈ సర్వీస్ అయిపోయిన తర్వాత వాడితో మాట్లాడితే హీ కెనాట్ టాక్ టు యూ ప్రాపర్లీ. ఒక రెస్టారెంట్లో కూర్చొని, ఒరే నువ్వు ఏదైనా ఆర్డర్ చేసుకోరా, నేను నీకు బిల్ పే చేస్తానంటే అది తెరిచి ఆర్డర్ చేసుకునేదానికి కూడా భయం. హీఈస్ వెరీ ఇన్ఫీరియర్, హీఈస్ స్కేర్డ్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. కానీ దేవునిలో సమస్తము సాధ్యమని తెలుసుకున్నాడు. ఈరోజు సమర్పణ వర్షిప్ బ్యాండ్లో దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక సేవకుడిగా దేవుడు ఆ బిడ్డ నిలబెట్టాడు. జేసన్ జీవితంలో చేయగలిగిన దేవుడు నీ జీవితంలో చేయలేడా? దీన్ని బట్టి నీకేమర్థం అవ్వాలి? సాధ్యము కానిది ఏది లేదే, అన్నీ సాధ్యమే. ఎవరిలో? నన్ను బలపరచు యేసునందే నేను. స్వాగ్ ఉండాలి ఆ మాట చెప్పినప్పుడు. సమస్తం చేయగలను. తర్వాత నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సర్వము చేయగలను.